ఇవి వచ్చేసి పేపర్స్, చాక్లెట్ కవర్స్ అండ్ వ్రాపర్స్, అల్యూమినియం వ్రాపర్స్ ఉన్నాయి. నార్మల్గా ఇవి పేపర్స్ అన్నమాట, సిల్వర్ అండ్ గోల్డ్. వీటికి ట్విస్టర్స్, మనం చాక్లెట్ అందులో పెట్టి ఇట్లా ముడిలాగా పెట్టేస్తాం అన్నమాట. ఇవి నార్మల్గా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా చాక్లెట్స్ ఇట్లా వ్రాప్ చేసి ఇస్తే బాగుంటుంది. నార్మల్గా ఇంట్లో తినడానికైతే ఇవి కవర్స్ అవసరం లేదు. ఒకవేళ బిజినెస్ పరంగా వెళ్ళినా వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా ఈ వ్రాప్స్ అనేవి మెయిన్ రోల్ అండి చాక్లెట్ బిజినెస్లో. ఎందుకంటే ఇవి కలర్స్ తీసుకుంటూ మనము వ్రాప్ చేస్తేనే పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెటీరియల్ చూపిస్తున్నా కదా ఏమేమి కావాలనేది, అది ఇది 250 ml బాక్సెస్. మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇంట్లో ఏదైనా బర్త్డే కానీ జరిగినప్పుడు ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో పెట్టి ఇస్తే ఆ కలర్స్ చాక్లెట్ వ్రాపర్స్తో చాక్లెట్స్ ఉండి ఈ బాక్స్లో పెట్టడం వల్ల, బయటికి కనిపించడం వల్ల పిల్లల్ని పెద్దవాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి నార్మల్గా షేప్స్ కూడా ఉంటాయి, రౌండ్ షేప్ ఉంటాయి. ఇందులో కూడా మళ్ళీ 250 ml, 500 ml, 1000 ml అంటే కేజీ చాక్లెట్స్, హాఫ్ కేజీ చాక్లెట్స్ కూడా పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి. ఇవి బిజినెస్ పరంగా కూడా వెళ్ళచ్చు, అంటే తీసుకోవచ్చు కూడా, అట్లా కూడా బాగుంటాయి. ఇట్లా రౌండ్ షేప్లో ఉన్నాయి అయితే ఇంకా బాగుంటాయి. చూపిస్తున్నాను కదా, ఇలా కూడా ఉంటాయి. ఇవి అయితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ స్టోర్లో మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఓకే, నాకు పడిన కాస్ట్ టోటల్గా నేను ఒక చాక్లెట్ మేకింగ్ నేర్చుకోవడానికి బేసిక్గా నాకు తెలిసి 2395 అయ్యింది నాకు అమౌంట్. ఇంత తక్కువ అమౌంట్తో మనం పెట్టి చేసుకోవచ్చు, వేస్ట్ అయ్యేది అయితే ఏమీ